గురు లీలామృతము. దత్త చరిత్ర. దీపకుని గురుభక్తి. బ్రహ్మ ఇట్లా కలియుగ దేవతతో పలుకుచున్నాడు. యుగ ధర్మములను నడిపించుట నాకు విధాయకమయ్యున్నది. వెనుకటి యుగముల యందలి పురుషులు దీర్ఘాయుష్మంతులై చిరకాలము తపమాచరించి సాధించిన సత్ఫలితము కలియుగ మానవునకు అత్యంత స్వల్పకాలమున భగవన్నామ సంకీర్తనమునరించి సాధించు సదవకాశము మిక్కుటముగా నున్నది. కావున భూలోకం నందు బ్రహ్మజ్ఞానులు భగవద్భక్తి పరాయణులకు పుణ్యాత్ములకి వేగకుము అంటే వెళ్ళకండి అని అర్థం. దానికి కొన్ని ఇందులో పదాలు కొంచెం కఠినంగా ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. 2-3 సార్లు వింటే అర్థమవుతుంది. తల్లిదండ్రులను సేవించువారలు, గురు శుశ్రూష లోనరించువారు, హరిహరుల నభేద దృష్టితో నారాధించువారి దరిదాపులకు నీ వేగకుము. గురుభక్తి పరాయణుల ఛాయలకైనను నీవు పోరాదు సుమా అని బోధించి హెచ్చరించను. అందులకు కలి బ్రహ్మదేవునితో, దేవదేవా, గురువన ఎవరు? గురు సేవా ధర్మంన కలుగు మహిమ ఎట్టిది, నాకు సెలవిమ్మని ప్రార్థించెను. గా రా ఉ అను అక్షర సమ్మేళనమే గురు శబ్దము ఏర్పడుచున్నది. గకారము సర్వాభీష్ట ప్రదాయకుడగు గణపతికిని, రకారము అగ్నిదేవునకును, ఉకారము విష్ణుదేవునకును సంకేతములు. కావున గురువు సర్వసిద్ధి ప్రదుడు, త్రిమూర్తి స్వరూపిణి గురువని తెలుసుకును. మాయను చిమ్మ చీకటి యందు చిక్కుపడిన మానవునకు విజ్ఞానమను వెలుగును ప్రసాదించువాడు గురువు. గురువు అనుగ్రహం లేనిది మానవుడు తరించి మోక్షమును పొందజాలడు. గురువు ప్రసన్నుడైన భాగ్యశాలికి 33 కోట్ల దేవతలు అడగకే వరములొసగుదురు. కావున మానవునకు భోగ మోక్షములను ప్రసాదించినది గురుభక్తి. ఇందులోనొక కథ కలదు, వినుము. మున్ను పావన గోదావరి నదీ తీరమున అంగీరసుడను ముని కలరు. బ్రహ్మనిష్ట గరిష్ఠుల మున్యాశ్రమము జప తపో నుష్ఠానము లోనరించుచుండిరి. పైల మహర్షి పుత్రుడు వేదధర్ముడు వేదధర్మ పర్ణశాలయందు శిష్యులు గురు శుశ్రూష లోనరించుచు వేదాధ్యాయంన మునరించుచుండిరి. ఛాత్ర బృందమునందు దీపకుడను నొక బ్రహ్మచారి కలడు. కొంతకాలము జరిగిన పిదప వేదధర్ముడు నిజ శిష్యులను రావించంటే పిలిపించి, నాయనలారా, తొల్లి నేనెన్ని జన్మలెత్తి తినో. తొల్లి అంటే మొదట. ఏ జన్మలెత్తి తినో అలనాటి పాపరాశిని తపశ్చర్యలచే తొలగించుకొనవలెనని ఎంత ప్రయత్నించినను ఈ జన్మతో తీరున్నట్లు లేదు. కర్మశేషము అనుభవించుటకు నేను మరొక జన్మ నెత్తవలేను, లేదా జన్మరాహిత్యం మొనరించుకొనవలేను. ననినా ఈ జన్మయందే 21 సంవత్సరములు కుష్ఠరోగముచే బాధపడవలేను. కావున నేను వారణాసి యందు జీవిత శేషమును గడపదలిచి ఉన్నాను. మీ యందెవరైనా నొక్కడు నన్ను కాశీకి కొనిపోయి చేదోడు వాదోడుగా నుండ సంసిద్ధంగా నున్నచో నాకు తెలుపుడనెను. దీపకుడను బాలుడు ముందంజ వేసి, గురుదేవా, నేను వారణాసికి వచ్చి మీకు సపర్యలొనరించి సేవ చేయుచు ధన్యత గాంచుదు అని దృఢముగా పలికెను. గురువు శిష్యునితో, నాయనా, రోగిపడు బాధల కన్నను నాతనికి పరిచర్య లొనరించు వారలెక్కువ బాధలకు గురి కావలసి వచ్చుననుట నీకు తెలియదు కాబోలు అని పలక, శిష్యుడు, గురుదేవా, భాగ్యంన కన్నా వేరొండు తపము కలదా?
ములను సేవించుట ఒకటి, కాశీ విశ్వేశ్వరుని సేవించడం మరి ఒకటినా అని బదులు పలికెను. గురు శిష్యులు ఇరువురు కాశీకేగిరి. వేదధర్ముడు గంగ స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుని సందర్శించి మణికర్ణిక ఘట్టమున మజ్జనమాడి అంటే స్నానము చేసి తత్సమీపమున అంటే దగ్గర గల కంబాలశ్వతరమున కర్మ ఫలము అనుభవించనుపక్రమించెను. గురువు కుష్ఠవ్యాధి పీడితుడాయను. కన్నులు లొట్టలు పోయెను. శరీరం నుండి చీము, నెత్తురు, చెడు నీరు ఇంపదొడిగి దుర్గంధ భూయిష్టమయ్యను. పురుగులు విలవిల కొట్టుకొనసాగినవి. నోట చొల్లు గారు మొదలెడెను. కాశీ పట్టణ వాసులకు, కాశీ యాత్రికులకును వేద ధర్ముడు చూచుటకు కడు నహస్యముగా నుండెను. అసహ్యముగా నుండెను. శిష్యుడగు దీపకుడు మునుపటి కన్నా మిన్నయగు భక్తి శ్రద్ధలచే ఆహార పానీయములను తెచ్చి ఇచ్చుచు కుడువ కూర్చుండబెట్టి పరుండబెట్టి పాద సంవాహన మొనరించుచు గురువునకు ఉపచారములు సలుపుచుండెను. ఇట్లు దీపకుడు శుశ్రూష లొనరించి సపర్య లొనరించుచుండినను గురువు అతనిపై పగబట్టినట్లు తెచ్చిన అన్నము చాలదనును, బావుగానున్నది కాదని పారవేయును, అకారముగా నిందించును, కినుక వహించును, అలకపోనును. ఇట్లయును దీపకుడు నిర్మల హృదయంతో ప్రశాంత చిత్తమున గురు సేవా భాగ్యమే మహాభాగ్యమని ఎంచి వేదధర్ముని సేవించుచుండెను. దీపకుని గురుభక్తికి కాశీ విశ్వనాథుడు మిక్కిలి సంతసించి సందర్శన మొసగి, నాయనా దీపక, నీ వంటి గురుభక్తి పరాయను నేను ఇంతవరకు చూచి ఉండలేదు. నీ వంటి కులదీపకుడిక ముందు జన్మించనేరడు. కావున నీ గురువునకు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యములను ప్రసాదించెదను. నీకు మనస్సున గల కోరికలను నుడివిన వరములుగా నీ కొసగుదునని ప్రేమ మీర పలికెను. దీపకుడు గురువగు వేద ధర్మునితో విశ్వేశ్వరుని వరప్రధాన విషయమై వివరింప గురువు శిష్యునితో, ఓరి సోమరి, కర్మశేషమును నేను అనుభవించవలవినని దీక్ష వహించి యుండ ఈశ్వరానుగ్రహమున శ్రమ తొలగించుకొన నించితివా అని గద్దించెను. దీపకుడు విశ్వేశ్వరునితో, ప్రభు, నా గురువే నాకు దేవుడు, ఆయన మాటయే నాకు వేదము, ఆయన సపర్యలే నాకు వేద బోధిత కర్మలు, కావున తమరు యథేచ్ఛగా మరలవచ్చునని విన్నవించెను. ఈశ్వరుడు దీపకుని పలుకుల కమితాశ్చర్యం నుండి అంటే ఎక్కువ ఆశ్చర్యం నుండి విష్ణుదేవుని కడకేగి ఈ వింత వృత్తాంతమును విశదీకరించెను. అంత నారాయణుడా బాలకుని మ్రోల ప్రత్యక్షమై, వత్స, అమోఘములకు వరముల నిన్నటినైనను కోరుకొనుము. అమోఘములకు వరముల అంటే విచిత్రమైనవి, గొప్పవైనవి. వరముల నిన్నటినైనను కోరుకొనుము. నేను వశ్యము నీకు ప్రసాదించను. నేను అవశ్యము అంటే వెంటనే ప్రసాదించదనని చిరునగవు ముఖము చిందులాడ బుజ్జగింపు మాటలతో పలికెను. మిగతా భాగము రేపు చెప్పేదని. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం దత్తా నమో నమః, శ్రీ దత్తా నమో నమః, జయ జయ దత్తా నమో నమః, సద్గురు దత్తా నమో నమః. గురు చరణారవిందార్పణమస్తు.